హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పులావ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా పులావ్ రైస్ అయితే అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. ముస్లిం స్టైల్లో ఎప్పుడు మేము బగారా రైస్ చేసుకుంటాం, కానీ ఇలా పులావ్ ఎప్పుడు చేసుకోలేదు. మాకు తెలియదు కూడా, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు నేను పులావ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం కడాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఆప్షన్, మీ ఇష్టం. నెయ్యితో అయినా చేసుకోవచ్చు, ప్యూర్ నెయ్యితో అయినా చేసుకోవచ్చు, ఆయిల్ వేసి అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద ఆనియన్, పొడుగ్గా కట్ చేసిన ఆనియన్ని ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక దాల్చిన చెక్క, కొంచెం షాయి జీరా, ఒక 5 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్, 2 ఇలాచి, ఇంతే వేసుకోవాలి. ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా. మీలో ఎంతమందికి పులావ్ రైస్ అంటే ఇష్టం నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు ఇలా నేను చూపిస్తున్న విధంగానే పులావ్ రైస్ చేస్తారా? ఈ పులావ్ రైస్ని మనం ప్లెయిన్ దాల్తో అయినా తినొచ్చు, చికెన్ కర్రీతో అయినా తినొచ్చు, ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, అంతే, ఇంకా ఎక్కువ వేయొద్దు. నెక్స్ట్ ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ జీరా పౌడర్. జీరాని మనం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాము. ఆ జీరా పౌడర్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రైస్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసాక సాల్ట్ వేయట్లేదు, ఫస్టే సాల్ట్ వేస్తున్నాము. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వరకు వేయాలి. చూసారా, ఇదైతే సరిపోతుంది. నేను ఎసురుకి వాటర్ అయితే పక్కన వేరే స్టవ్ మీద బాయిల్ చేస్తున్నాను. ముందే ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి పని తొందరగా ఈజీగా అయిపోతుంది. మనం తీసుకున్న రైస్కి 1 గ్లాస్ రైస్ అనుకోండి, 1.5 గ్లాస్ వాటర్, సేమ్ క్వాంటిటీ అలా వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది. ఇంకా మూత పెట్టి క్లోజ్ చేసి ఒక బాయిల్ వచ్చాక రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ అయితే వేసేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఇలా వెంటనే రైస్ వేసేసుకొని ఇంకా మళ్ళీ మూత క్లోజ్ చేసి మనం దమ్ ఇవ్వాలి. ఓన్లీ బగారా రైస్ చేసుకునే వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది పని కూడా. ఎప్పుడు బగారా రైస్ చేసుకొని చికెన్ కర్రీ చేసుకొని అలానే తినడం అలవాటు పడిపోయాము. ఎప్పుడు ఇలా పులావ్ రైస్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. నేను కూడా ఇది నేర్చుకున్న తర్వాత బగారా రైస్ అయితే ఎప్పుడు చేయట్లేదు. బగారా రైస్ అయితే మనము టమాటోస్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకుంటాము. ఇందులో అయితే ఏది వేయాల్సిన అవసరం లేదు. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ రైస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రైస్ అనేది దమ్ అయ్యి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి గార్నిష్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి. అంతే, చాలా ఈజీ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.